ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా ప్లే ఆఫ్ బెర్తులు 3 కన్ఫర్మ్ అయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అర్హత సాధించగా ఇప్పుడు ప్లే ఆఫ్స్ లో ఒకే ఒక స్థానం మిగిలి ఉంది. ఇందుకోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరాటం జరగనుంది. ఈ రెండు జట్లు ఈ రోజు 21న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తలపడనున్నాయి. ఏ జట్టు ఓడినా అది పెద్ద దెబ్బే అవుతుంది. కానీ ఈ ముఖ్యమైన మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ రద్దయితే రెండు జట్లలో ఏది ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తుందో ఇప్పుడు చూద్దాం. ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ల్లో 7 గెలిచి 5 ఓడిపోయి 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ 12 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి ఒక మ్యాచ్ రద్దు కారణంగా 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఒకవేళ ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరొక పాయింట్ దక్కనుంది. దీంతో ముంబై 15 పాయింట్లు, ఢిల్లీకి 14 పాయింట్లు వస్తాయి. అప్పుడు ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ కోసం చివరి మ్యాచ్ ఫలితంపై ఆధారపడవలసి ఉంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కూడా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ ఈ రెండు జట్లలో ఏ జట్టునైతే ఓడిస్తే ఆ జట్టు ఇంటికే పోతుంది. ఒకవేళ రెండు జట్లను ఓడిస్తే 15 పాయింట్లతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఒకవేళ ఈ రోజు సజావుగా మ్యాచ్ జరిగితే అందులో ముంబై గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఢిల్లీ గెలిస్తే చివరి మ్యాచ్ లో కూడా గెలవాల్సిన పరిస్థితి.